నరసరావుపేటలో ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు చేశారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. భక్తజన సమూహం మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవతగా పూజించబడుతున్నారు. క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుమార్తెగా అవతరించిన వాసవీదేవి స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని నిలబెట్టేందుకు, అహింసా సూత్రాన్ని ప్రపంచానికి చాటేందుకు ఆత్మార్పణ చేసిన పవిత్ర ప్రత్యేకతను అందించింది. వాళ్ళ వాసమ్మ వారి పుట్టినరోజు సందర్భంగా 108 మంది మహిళలు మరి 108 మంది కలశాలు తీసుకొని మరి పారువేట చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా అమ్మవారికి వాళ్ళ పూజ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం మధ్యాహ్నం దాకా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాసమ్మ వారి దేవాలయ కమిటీ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని దసరా దగ్గర నుంచి సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి కానీ వాసమ్మారి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దసరా ఎంతో ఘనంగా చేస్తూ పారువేట ఇవన్నీ కూడా చేస్తూ జమ్మి చెట్టు పూజ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా చేస్తున్న మరి ఆదివాసీ ప్రముఖులు అదేవిధంగా కమిటీ సభ్యులకు చైర్మన్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ఆదివాసులందరూ ముఖ్యంగా సోదరులందరూ 108 కలశాలు పెట్టుకొని ఎండనుకోకుండా వాళ్ళందరూ చెప్పులు లేకుండా రావడం వాసవి కన్యకా అమ్మవారు వారిని తప్పకుండా ఆయుర్వేద నేను మనస్ఫూర్తిగా